హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. నా పని అయ్యేసరికి అయితే ఈ టైం అయ్యింది. అస్సలు సండే అన్న మాటే కానీ పనితోటే సరిపోతుంది. అస్సలు రెస్ట్ ఉండదు. ఇంకా సండేనే ఎక్కువ పని ఉంటుంది మనకి. ఈరోజు మా ఆయన నాకు విషయం చెప్పాడు, అది మీతో షేర్ చేసుకుంటున్నా. మనం డబ్బులు ఎలాగో దాచలేము. నా వల్ల అయితే డబ్బులు దాచడం అస్సలు కాదు. ఏదైనా మా ఆయన చూసుకుంటాడు. అంటే తొందరగా ఖర్చు పెట్టేస్తా. అందుకని నాకు మాట చెప్పాడు, నేను ఎంతైతే ఖర్చు పెడతానో అది ఒక చిట్టి మీద రాసి ఒక డబ్బాలో వేసుకుందాం అందరం ఇంట్లో. వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు, వేస్ట్ ఖర్చు అవుతుందా అన్నది తెలుస్తుంది అన్నాడు. నాకైతే బాగా నచ్చింది. నేను వేస్ట్ ఖర్చు ఏం పెట్టాను, కానీ డబ్బులు ఉంటే మాత్రం చేతులు అస్సలు ఆగవు. వెంటనే ఖర్చు పెట్టేయాలనిపిస్తుంది. అందుకే నేను ఏం నా దగ్గర పెట్టుకోను. మొత్తం ఆయన దగ్గరనే ఉంటుంది. ఏదైనా అవసరం పడితే తీసుకుంటా, అడిగి అంతే తప్ప నేనుగా నా దగ్గర పెట్టుకోను. ఎందుకంటే సేవింగ్స్ ఉంటేనే మంచిది. మనకు టైంలో ఆపదలో ఆదుకుంటుంది. మనం సేవింగ్స్ లేకపోతే మాత్రం కష్టం అవుతుంది. అందుకే ఇంట్లో అయితే భార్య దగ్గర అయితే భార్య దగ్గర, భర్త దగ్గర అయితే భర్త దగ్గర, ఎవరు సేవింగ్ మంచిగా చేయగలుగుతారో వాళ్ళ దగ్గర ఉంచడమే బెస్ట్ నాకు తెలిసి. నేనైతే మా ఆయన దగ్గరనే పెడతా. ఒక్కరి మీదకి ఉంటేనే బాగుంటుంది అని నా ఒపీనియన్. చూద్దాం, ఈసారి అయితే చిట్టులు వేద్దాము, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అన్న తెలుస్తుంది అన్నాడు. ఓకే అన్న, నాకు కూడా నచ్చింది. మనం ఏదైనా అనవసరమైన ఖర్చు పెడితే తెలుస్తుంది. నాకైతే నచ్చింది ఐడియా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి.